నా హృదయాన్ని స్వీకరించు, నా ప్రేమను అంగీకరించు. అందుకో భూమి, ఆ పువ్వును అందుకో. సార్ అది భూమి కాదు, నందివర్ధిని. ఇచ్చేయి విరాట్, భూమికి ఆ పువ్వుని ఇచ్చేయి. సార్ అతను విరాట్ కాదు, యువరాజు. నువ్వు నీ సోది నువ్వును. భూమి, ఆ పువ్వును అందుకో తల్లి. ఇది నా హృదయానికి గుర్తు, అందుకో భూమి. విరాట్ అది భూమి కాదు, నందివర్ధిని. ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే, కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి. ఏం మార్పిది, ఎడారి ఎండ మావి ఉప్పెనై ఉంచెనే, కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే. ప్రయాణమై యుగాలుగా సాగిన ఓ కాలమా, నువ్వే ఆగుమా, తనే నా చెంత నుండగా తరమకే ఓ దూరమా. నువ్వే లేని నేను నేనుగా లేనే లేనుగా, లోకాన్నే జయించిన నీ ప్రేమ వల్ల పొందుతున్న హాయి ముందు ఓడిపోమ జారిందిలే. జలంటు వాన చెనుకు తాకి తడిసిందిలే నాలో ప్రాణమే, ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా. ఏయ్, మ్యూజిక్ ఎందుకు ఆపేశావు? లంచ్ టైం అయింది సార్, బాగా ఆకలేస్తుంది. స్టూపిడ్, రసవత్తరంగా సాగే సీన్ ని డిస్టర్బ్ చేసేసావు. దానికి కుళ్ళు మాటారు, అందుకే మధ్యలో ఆపేసినది. అసలు నందివర్ధన్కి భూమే సూటబుల్ కదా సార్? అవును, నాకు అలాగే అనిపించింది. నాకు అలా అనిపించలేదు. ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు అనిపించింది. మీ జంటను చూస్తుంటే కన్నుల పంటగా ఉంది. హలో సార్, అది నా క్యారెక్టర్, దీన్ని టెంపరీగా పెట్టారంతే. అదే బాధగా ఉంది. వీళ్ళిద్దరూ పర్మనెంట్ గా జంట అయితే ఎంత బాగుంటుందనిపిస్తుంది. అంటే మీరు కథ మార్చేస్తారా ఇప్పుడు? నేను కాదు, ఆ దేవుడు మార్చాలి. మాటారు, ఇది మధ్యలో మ్యూజిక్ ఆపేసినది కాబట్టి దీనికి పనిష్మెంట్ ఇయ్యాలా? ఎస్ 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 ఎస్, నేను ఆ సంగతే మర్చిపోయాను. నందిక, కాస్ట్యూమ్ బ్యాగ్లన్నీ తీసుకుని నువ్వు ఒక్కదాన్ని తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పెట్టాలి. సార్, అన్ని బ్యాగులా? ఎస్ ఒక్కొక్కటి మోసుకెళ్తే తెల్లారుతుంది. ఎస్ ఎస్ ఎస్, ఎగ్జాక్ట్లీ, అన్నీ ఒకేసారి మోసుకెళ్ళాలి. నాన్సెన్స్, నా వల్ల కాదు. నా క్లాస్ బుక్స్ తప్ప నేను ఇంతవరకు ఏమీ మోయలేదు. ఇప్పుడు నీ లెవెల్ మారిపోయిందమ్మడు. కార్లో వచ్చేదానివి, షేరింగ్ ఆటోలో రాలేదా? క్యాంటీన్లో వందలకు వందల బిల్లు కట్టేదానివి, ఇవాళ బేరల్లా పనిచేయలేదా? అట్టాగే ఇవి మోసుకుంటూ వెళ్ళాలా? దిస్ ఇస్ టూ మచ్. ఏ మనిషి అన్ని బరువులు ఒకేసారి మోయలేడు. మేయ్, నువ్వు మొయ్యాల్సిందే. నువ్వు కాదన్నావనుకో ఈడియో తిత్తా, అమ్మగారికి పంపిస్తా. కుదరదంటే చెప్పు, ముక్తాదేవమ్మ గారికి ఫోన్ చేసి నేను చెప్తా. నువ్వు గనక అడ్డుపడకపోతే ఆ అవంతిక మొహం పచ్చడైపోయేది. అయ్యో, మీరింకా మర్చిపోలేదమ్మా ఆ విషయాన్ని?
ఇంతకీ మనం ఎక్కడికొచ్చాం? విరాట్ వాళ్ళ కాలేజ్కి. భూమి కూడా ఇదే కాలేజా? అనన్య, కొండమ్మ, సుబ్బు అందరూ సేమ్ కాలేజ్. మే కాలేజీలో అందరికన్నా పొడవుగా గంట తంబనా పెరిగినావు. బట్టల మూటలు కూడా మొయ్యలేవా? ఒసే కొండ, ఒక్కటి కాదు 4-5 బ్యాగులు నా నెత్తి మీద పెడితే మైక్ టైసన్ కూడా వీక్ అయిపోతాడు. మైకు టైసనా? ఆయన ఎవరు? నీ మొహం. ఆయన ఎవరో నాకు తెలీదు కొండ. నేను చెప్తాను భూమి. ముందు నందికని స్టోర్ దాకా దించరాని. రా నందిక, నేను హెల్ప్ చేస్తాను. నాకెవరి హెల్ప్ అక్కర్లేదు. గో అవే. మే గో అవేనా? కొడితే గూబ గుయ్యమంటది. సాయం చేస్తానంటే సిటపట్టమంటావేంది? నువ్వు ఊరుకోకుండా. తారదేవమ్మ గారు వచ్చినారు. తారమ్మ గారా? యాడున్నారు? ఏంటి నందిక, కాలేజ్లో నీ ఆటకి చెక్ పెట్టింది కదా భూమి. గుర్రం గాడిదైపోయిందే. నిజంగా గాడిద మోతే మమ్మీ పాపం. మొయ్యని ఇలాంటి వాళ్ళని చూసి పాపం అనకూడదు అని. ఇది దీని తల్లి గ్రాని చేసిన తప్పులకి ఇది చాలా చిన్న శిక్షలే. అమ్మగారు ఒగ్గేయండమ్మా. నందికమ్మడు నువ్వెళ్ళు. మే మే పోయే పనికి మాలిందానా? గడకర్ర మాది నిలబడ మాకు పో. నా మాట విను నందమ్మా. శత్రువు అనుకున్నా మనిషి ఎదురు పడితే ఎదరగిలిపోయి ఏదో ఒకటి అంటారు. గతాన్ని తవ్వుకోవడం ఎందుకు? పో, వెళ్ళమంటున్నాగా. పో. అమ్మగారు కార్లో ఎవరు? మన లక్ష్మి. లక్ష్మమ్మ గారా? పట్టుకో. అరే, మీరు బండ్లని కూసినారా అమ్మా? మా కాలేజ్ చూడరా? మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు చూద్దాం భూమి. ఇందాకే హాస్పిటల్ తీసుకెళ్లి డ్రెస్సింగ్ చేయించాను. మొహం అంతా ఆయింట్మెంట్ రాసింది భూమి. ఓ అట్టాగా. ఇప్పుడు ఆరోగ్యం బానే ఉంది కదమ్మా? సర్లేండి, మళ్ళీ వచ్చినప్పుడు చూద్దురు. ఇంతకీ చెప్ప పెట్టకుండా ఇట్టా వచ్చినారేంటమ్మ గారు? నేనే రమ్మన్నాను. ఇవాళ స్టాఫ్ మీటింగ్ ఉంది, లేట్ అవుతుందని హనీని పికప్ చేసుకోమని మామ్కి నేనే ఫోన్ చేశాను. మా ఎన్నగాడు సెల్లెల్ని ఇంత బాగా చూసుకోడు మాటారు. ఎంతసేపు ఆడుకోలు ఆడదే. మిమ్మల్ని పెనిమిటిగా పొందే ఆడది అదృష్ట మంత్రాలు అయింది మాటారు. విరాట్, మీటింగ్ ఉందన్నావు, వెళ్ళవా? ఓ సారీ మామ్. బాయ్ మామ్. బాయ్ ఆంటీ. మామ్ కూడా బయలుదేరుతాం అమ్మగారు. సైకిల్ మీద కదా, లేట్ అయిపోతుంది. రెస్టారెంట్కా? కాదమ్మగారు, వేరే చోటికి నూనె తీసుకెళ్ళాను. అయితే పద, మేమే నేను డ్రాప్ చేస్తాం. చాలా రోజులైంది నీతో టైం స్పెండ్ చేసి. మీకెందుకు శ్రమ అమ్మగారు? ఇందులో శ్రమే ఉంది. నేనేమైనా మోసుకెళ్తున్నానా? కారే కదా. అది కాదమ్మగారు. భూమి, ఏది కాదు, సైకిల్ కొండమ్మకిచ్చి నువ్వు మాతో పాటురా. కానీ నన్ను వెళ్ళాల్సిన చోటు. నువ్వెక్కడికి వెళ్ళాలన్నా నేనే తీసుకెళ్లి దింపేస్తాను. కమాన్, గెట్ ఇన్. ఎల్లి భూమే, నేను రాజుగారిని తీసుకొని హోటల్కి వెళ్ళిపోతాను. నువ్వు పో పో. ఇయాల నందికమ్మడు తిప్పలు చూడాలమ్మగారు. మామూలుగా ఆడుకోలేదు అందరూ. మాస్టర్ కొండమైతే మరీ ఆడేసుకున్నారు. అవునా? నిజంగా ఈ విషయంలో ముక్తాదేవి గారిని అభినందించాల్సిందే. నందికకే ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చిందంటే
ఇక ఆ ఇంట్లో శేషమ్మకి అవంతికకి ఎలాంటి పరిస్థితి ఉంటుందో. ఎందుకో పాపం నందికమ్మడు ఎన్ని తప్పులు చేసినా అప్పటి మటుకే కోపం ఉంటుంది. ఆనక సానా బాధగా ఉంటుంది. ఏటో సొంత సెల్లెలైతే సర్దుకుపోమా అనుకుంటాను. నీ తండ్రి రక్తమే పంచుకు పుట్టింది కదా, అందుకే ఆ రక్తపాసమే నీలోని కోపాన్ని మింగేస్తుంది. చూసావా మమ్మీ, నందిక ఎన్ని తప్పులు చేసిందో భూమికి బాగా తెలుసు. నిజం చెప్పాలంటే మనకన్నా తననే ఎక్కువ టార్చర్ పెట్టింది. అయినా బాధపడుతుంది. పగవాళ్లను కూడా క్షమించి హెల్ప్ చేసే రకం ఈ భూదేవి. అదంతా వాళ్ళ అమ్మ దగ్గరే నేర్చుకున్నట్టుంది. మా అమ్మ మీకు తెలుసా? ఎలా తెలుస్తుంది భూమి? నువ్వెప్పుడైనా తీసుకొస్తే కదా. మీ అమ్మ ఎలా ఉంటుందో తెలియకపోయినా ఎలా పెంచిందో తెలుసుకోగలను. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? అవంతిక పెంపకంలో పెరిగింది కాబట్టి నందిక అలా తయారైంది. శేషమ్మ పెంపకంలో పెరిగింది కాబట్టి అవంతిక అలా తయారైంది. అలాగే నీలోని ఈ మంచితనం, ఈ సాయం చేయాలనే గుణం ముందు మీ అమ్మకుంటేనే కదా నీకొచ్చేది. మీరట్టా మా అమ్మని మెచ్చుకుంటుంటే నాకు మా అమ్మ గుర్తొస్తున్నదమ్మగారు. చూడక చాలా రోజులైపోయినది. బాధపడకు భూమి, నీకిక్కడ మేమందరం ఉన్నాం కదా. ఎందరున్నా అమ్మ అమ్మే కదండి. నీకు మీ అమ్మ గుర్తొచ్చేసరికి లక్ష్మికి వాళ్ళ అమ్మాయి గుర్తొచ్చినట్టుంది. అవునా లక్ష్మి? అవునమ్మా. ఈ గొంతు అచ్చం మా అమ్మ గొంతులాగే ఉంది. ఎంతసేపు అమ్మనే తలుచుకుంటూ ఉన్నావు కదమ్మా, అందుకే అలా అనిపించుంటుంది. ఎక్కడ డ్రాప్ చేయమంటావు భూమి? నన్ను రోజు రాజావారి కాలికి నూనె రాయడానికి వెళ్తుంటాను కదమ్మగారు. మా అమ్మ ఊరు నుంచి నూనె పంపింది. నన్ను ఈ సందు చివరి దింపితే నడుచుకుంటూ వెళ్ళిపోతా. నడిచి వెళ్ళడం ఎందుకు? నేను ఇంటి దాకా వస్తాను. నందికతో సంబంధం కలుపుకోకపోయినా మాకు ముక్తాదేవి గారు దూర బంధువే అవుతారు. వాళ్ళ కోసం మా బంధుత్వం ఎందుకు వదులుకోవాలి? అదీ కాక శేషమ్మకి అవంతికకి ఆవిడ ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చి బుద్ధి చెప్పిందో కళ్ళారా చూడాలనే నాకు మహా కోరికగా ఉంది. నాకు కూడా. తప్పకుండా వెళ్దాం మమ్మీ. ఇదిగో అమ్మగారు, ఈ మూల ఉంది అమ్మగారు. అంది చావట్లేదా? అదిగో అమ్మగారు, అదిగో ఆ మూల ఓడండి అమ్మగారు. కనపడి చావట్లేదు. ఏంది అమ్మగారు, ఎక్కడిదక్కడ అట్నే వదిలేస్తున్నారు. వదిలి చావట్లేదురా. ఇట్టగైతే ఈ ఇంటికి పట్టిన పూజ ఎప్పుడు వదిలిపోద్దో ఏమో. దులుపుతాన్రా, దులుపుతా బాగా దులుపుతా. అట్లా నవ్వమాకండి బావగారు. మీ పుణ్యమాని అక్క ఇంట్లో ఉండనిచ్చిందని సంతోషించాను. హరి ఓం తత్సత్. ఒంటి చేతి కూడా ఇంటి పని అప్ప చెప్పేసింది. ఈ చాకరీ చెయ్యలేక ఈ చెయ్యి కూడా విరిగిపోయేలా ఉంది. పైగా మీ నవ్వొకటి. కర్మ తట్టుకోలేకపోతున్నాను బావగారు. శేషమ్మా, ఏంటక్క? చెయ్యి మాత్రమే పని చెయ్యాలి. నీ నోటికి పని చెప్పలేదు నేను. అక్క మాట్లాడే నోరు కదా, ఊరుకుంటే బోరు కొడుతుందక్క.
వీరయ్య అమ్మా బోరు కొడుతుందట, మోటార్ ఆన్ చేసి బోరు పంపు కొట్టించు. 4 డ్రమ్ముల్లో నీళ్లు పట్టించు. హరి ఓం తత్సత్. బోర్ కన్నా ఈ బూజే బెటర్ అక్క. అయితే నోటికి తాళం వేసుకొని చెయ్యి. తాళం ఎందుకక్క? సీలే వేసుకుంటాను. అమ్మా మమ్మీ. అమ్మా నందిక, ఏమైందమ్మా? బేబీ, వాట్ హ్యాపెన్? ఐఎమ్ సో టైర్డ్ మామ్. అసలు ఏమైంది? ఏమీ కాలేదు. ప్రపంచం చూసొచ్చింది. బ్రతుకంటే ఏమిటో తెలిపే కళాశాలలో మొదటి రోజు అడ్మిషన్ దొరికింది. పాఠాలు గుణపాఠాలు మొదలైపోయి ఉంటాయి. అందుకే అలసిపోయింది. గ్రానీ, ఆ భూమి, కొండమ్మ, సుబ్బుగాడు, అనన్య అంతా కలిసి నన్ను గ్రౌండ్ చుట్టూ పరిగెత్తించారు. నిన్ను పరిగెత్తించారా? వాళ్ళ కాళ్ళు విరిగిపోను. శేషమ్మ, ముందు విరిగిన నీ కాళ్ళు బాగు చేసుకో. కనీసం ఎనర్జీ కోసం కూల్ డ్రింక్ తాగుదామన్నా పాకెట్ మనీ లేదు. క్యాంటీన్లో ఏదైనా తిందామన్నా ఖాతా కూడా క్లోజ్డ్. ఏంటక్క ఇది? పసిదాని మీద కూడా కనికరం చూపించవా? పని కట్టుకొని కాలేజీకి వెళ్ళి మరీ దీనికి పనులు అప్పచెప్పొస్తావా? ఇన్ని రోజులు నేను కళ్ళు మూసుకున్నాను, ఇప్పుడే కళ్ళు తెరిచాను. రాజావారి మనవరాలన్న అహంకారంతో నందిక కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించింది. కనువిప్పు కలగాలి కదా. లేదంటే తన బదులు నువ్వు కాలేజీకి వెళ్ళి ఆ పనులు చేస్తానంటే చెయ్యొచ్చు. నాకేం అభ్యంతరం లేదు. అక్క, ముతక సామెత అనుకోకపోతే ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగురుతుందా చెప్పు. అమ్మా, ఏం చేస్తాం తల్లి? అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో పళ్ళే లేవని ఎంత ఆస్తి అంతస్తున్నా నీ పరిస్థితి నా పరిస్థితి ఇలా మారిపోయింది. నీ జాలి మాటలు పక్కన పెట్టి బూజు దులిపే పని మొదలు పెడతాం. నువ్వేంటే గుడ్లు గూబలా అలా చూస్తున్నావు? కొట్టానంటే గూబ గుయ్యమంటుంది. వెళ్ళి ఇల్లు తుడు. నువ్వేంట్రా? వీరయ్య, అమ్మా. ఎవరో చూడు. అలాగే అమ్మగారు. అమ్మా, తారాదేవి గారు వస్తున్నారమ్మా. మీరెందుకు ఆపారు? కానివ్వండి. నవ్వినోళ్ల ముందు బోర్లా పడ్డట్టుంటుందక్క. పర్వాలేదు శేషమ్మ, బోర్లా పడు. తప్పదుగా పడతాం. ఆగక్కడ ఆగక్కడ ఆగక్కడ. నాయనమ్మా, శ్రీపతి వర్మ, నీ జన్మ నక్షత్రం చూసి ఈ వంశాన్ని ఉద్ధరించే వంశోద్ధారకుడు పుట్టాడని సంబరాలు జరిపించాం. ఇంత నీచమైన స్థాయికి దిగజారుతావనుకోలేదు. అత్తయ్య గారు, ముక్త అత్తగారి నన్న గౌరవం ఉంటే వెంటనే దివాణం తలుపులు మోయించు. ఆ పిలుపు నేనున్నంత వరకు ఉండాలంటే ప్రేక్షకుడిలాగా చూస్తూ ఉండు వర్మ. పెద్దయ్య గారు, ఇది అన్యాయం అయ్యారు. రేయ్, మా కాలి కింద చెప్పులా ఉండాల్సిన వాడివి నీకివ్వాళ ఎంత ధైర్యం వచ్చిందిరా? నరికి పారేయండ్రా భద్రయ్యని. ఇందులో నా తప్పేమీ లేదు పెద్దమ్మ గారు. నోర్మోయ్, నరికి పారేయండ్రా ఈ తండ్రి కూతుళ్ళని. మీరు వెళ్ళి రండి, నేను కారులోనే కూర్చుంటాను. ఏం పర్వాలేదు లక్ష్మి, రా. ముక్తాదేవ్ గారు అందరినీ చాలా గౌరవంగా చూసుకుంటారు.
రండి. అరే లక్ష్మి కూడా వచ్చిందా?